పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, మొత్తంగా చూస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పుతో టారిఫ్లు ఇప్పుడు ఏమైనా వెనక్కు వస్తాయా? సుప్రీంకోర్టు అయితే ఏమీ చెప్పని పరిస్థితి, బిలియన్స్లో అన్ని దేశాలు చెల్లించిన పరిస్థితి, $1 బిలియన్. సో దీనికి సంబంధించి అసలు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. సో రిటర్న్స్ ఏమైనా ఉంటాయంటారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా రిటర్న్స్ అసలు? వస్తాయి వాళ్ళ సిస్టంలో ఆల్రెడీ క్లెయిమ్ చేశారు. కొన్న వాళ్ళు క్లెయిమ్ చేశారు, కంపెనీస్ క్లెయిమ్ చేశారు ఆల్రెడీ. అమెరికన్ సిస్టంలో మన అందరికి తెలిసింది, వాషింగ్టన్ లో 50,000 లక్ష మంది రిజిస్టర్డ్ లాబీయిస్ట్ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగం ఇది ఓపెన్ గా, ఏమి రహస్యంగా భారతదేశంలో చీకట్లో వెళ్ళి సూట్ కేసులు ఇవ్వటం, లేకపోతే హవాలా ట్రాన్స్ఫర్స్ కాదు, ఓపెన్. రిజిస్టర్ అవుతా, నేను లాబీ చేస్తున్నా నీ కంపెనీకి, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా ఆఫీస్ ఇక్కడ ఉన్నది, నా ఆబ్జెక్టివ్ ఇది, నాకు ఇంత డబ్బు ఇస్తున్నారు నెలకి అని చెప్పుకుంటారు. సో ఆల్రెడీ క్లెయిమ్ పెట్టారు. ఆ డబ్బుకి $150 బిలియన్, $200 బిలియన్ కి. సో ఏదో సిస్టమ్ ఏర్పడుతుంది. సుప్రీంకోర్టు కొద్దిగా చెప్పారు, పూర్తిగా చెప్పలేదు. ఆ రీఫండ్స్ వస్తాయా అని ఆశిస్తున్నా. పాయింట్ ఏంటంటే, నిన్న ట్రంప్ సాయంకాలం మాట్లాడిన దానికి ఇవాళ పొద్దునకి చాలా తేడా కనపడింది. నిన్న ఏమన్నాడంటే, ఉన్న టారిఫ్స్ మీద 10% వేస్తాను, ఇంకా ఎక్కువ వేస్తా అన్నారు. ఎక్స్ట్రా ఆఖరికి ఓన్లీ 10% వేసాయి మొత్తానికి. భారతదేశానికి ఉదాహరణగా యూరోపియన్ దేశాలకి 18-20% నుంచి 10% అయిపోయింది. ఈ 10% కూడా అప్రూవల్ తెచ్చుకోవాలి. 150 రోజుల్లో వాళ్ళ చట్టసభలు అప్రూవల్ ఇవ్వాలి. సో ట్రంప్కి నిన్న మన ఫ్రేజ్, ఒక తెలుగు ఫ్రేజ్, గాలి అంతా పోయింది నిన్న. మాటలు గీటలు అది వేరే విషయం. సో గాలిపోయినా గానీ ఇంకా దూకుడుగానే మాట్లాడుతున్నారు కదా. మా న్యాయమూర్తులు విదేశాలకు లోబడిపోయారు, విదేశాల మాటలను నమ్మారని చెప్పి న్యాయమూర్తులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలా చూడాలంటారు ఆ అంశాన్ని? న్యాయమూర్తులు ఆ మాట లేదు కానీ డబ్బులు తీసుకున్నట్టుగా చెప్పాడు. స్లీజ్ బ్యాగ్స్ అన్నాడు, స్లీజ్ బ్యాగ్స్. బూతులు కూడా తిట్టాడు అక్కడ వాళ్ళని. ఆ బూతులు వాళ్ళు పట్టించుకోరు. అమెరికాలో వచ్చే మంచి హ్యాబిట్ ఏంటంటే, జడ్జెస్ కి మీకు 20 సంవత్సరాలు శిక్ష ఇచ్చి పంపిస్తే జైలుకి మీరు తిడతారు కదా, పాపం జైలుకి వెళ్ళాడు కదా అంటాడు ఆ జడ్జి. సో పట్టించుకోరు. మా చర్మం చాలా రఫ్ గా బలంగా ఉన్నది అంటున్నారు జడ్జెస్. ఇవన్నీ మామూలే. మన జడ్జెస్ అయితే బాగా సీరియస్ అయిపోతారు. ఏమన్నా జడ్జిమెంట్ బాగోలేదంటే కంటెంప్ట్ డౌమ్ అంటారు. అది అక్కడ బాగా అలవాటు. పెద్ద జడ్జిమెంట్ ఇది. యుఎస్ సుప్రీంకోర్టు 9 జడ్జెస్ ఇచ్చారు. అది ఒక నెల బట్టి అందరూ జడ్జిమెంట్ ఇలాగ ఇస్తారు అనుకున్నారు, ఇచ్చారు. ఇప్పుడు ట్రంప్ చేయవలసింది ఏంటంటే, ఆయన ఏది చేసినా చట్ట సభల ద్వారా రావాలి. ఏది పాస్ చేసినా చట్టసభల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ బిల్లునే మార్చేస్తారు. ఆ లాబీయిస్ట్ అందరూ పడతారు, ఇలా ఈ క్లాస్ పెట్టి, ఆ క్లాస్ పెట్టి, ఆ క్లాస్ పెట్టి అంటారు. తర్వాత ఆ పై చట్టసభ సెనెట్ లో 100 మంది మెంబర్లు ఉన్నారు. 60 మంది అప్రూవల్ ఇస్తేనే ఆ బిల్లు పాస్ అవుతాయి. 60. సో ట్రంప్ కి 51 మంది ఉన్నారు, 60 మంది లేరు. సో కాంప్రమైజ్ అవ్వాలి. వాళ్ళు 9 మంది వస్తాం కానీ ఇలా మార్చాలి, అలా మార్చాలి అని చెప్తారు. ఆఖరికి సో ఇప్పటి వరకు ఒక్కడే డెసిషన్స్ తీసుకున్నవాడు ఇక నుంచి సజెషన్స్ తో తన డెసిషన్స్ ని బయటకు చెప్పాల్సిన పరిస్థితి ట్రంప్కి వచ్చిందా? అసలు నిర్ణయం తీసుకోలేదు కదా. ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా. ఇప్పుడు వరకు ఏంటి, నన్ను సాయంకాలం వరకు ఇండియా మీద 20%, 23 చేస్తా రేపు సాయంకాలానికి, అవన్నీ అయిపోయింది. ఇంకా బెదిరింపులు అది అయిపోయింది. అది ఏమిటంటే బేసిక్ రూల్ మన అందరికి తెలుసు. నీ దగ్గర పవర్ ఉంటే వాడుకోవచ్చు. నువ్వు వాడినన్నాళ్ళు నీ పవర్ ఉంటుంది. ఎప్పుడైతే వాడేవో ఏదో తిరుగుబడతనం వస్తుంది, ఫినిష్ అయిపోతాయి ఎక్కడైనా. అందువల్ల అది పెద్ద సెట్ బ్యాక్ అయింది భారతదేశానికి. మన మీద అతను చేయగలిగింది ఏం లేదు. 18% మనం ఒప్పుకున్నాం, 10కి వచ్చేసాం. సో ఇది ఒక మంచి డెవలప్మెంట్. రైట్ సార్. కార్తిక్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఇక ట్రంప్ టారిఫ్ వార్కు బ్రేక్ పడినట్లేనా? ఈ తర్వాత అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల తర్వాత భారత్ అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు మనం? ముందుగా మీకు శేషు గారికి